ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు. నందినగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు. నందినగర్కి ఎప్పుడు వచ్చిండ్రు కేసీఆర్ గారు? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు. స్టేషన్కు వచ్చినా సరే వేరే చోటైనా సరేనని వెల్లడి. నేను రాలేను, మీరే ఫామ్ హౌస్కు రండి. కేసీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ వినతిపై నేడు నిర్ణయం. సిట్ చీఫ్ సర్జనర్. నాకు తెలిసి కేసీఆర్ గారు విచారణ ఆఫీస్కి వెళ్తాడేమో. ఎందుకంటే తనను ఇబ్బంది పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఈ సిట్ అధికారులు ఈ వయసులో కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది రాజకీయంగా మలుచుకోవడానికైనా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది 100%. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ లోపలికి పోయేటప్పుడు ఒక సాంగ్ వేసుకోవాలి, బాహుబలి సాంగ్. బయటకు వచ్చేటప్పుడు ఒక బాహుబలి సాంగ్ వేసుకోవాలి. దండాలయ్యా దండాలయ్యా, ఈ పాటలతోటి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఓ వారం రోజులు టైంపాస్ చేయవచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇట్లుంటుంది రాజకీయ కోణం. రాజకీయ మైలేజ్ చుట్టే తిరిగితే ఎప్పుడైనా ఆలోచనలు రాజకీయ నాయకులే. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ దీన్ని సానుభూతిగా మలుచుకోవాలంటే ఏం చేస్తాడు? సిట్ విచారణ కార్యాలయానికే పోతాడు. లేదు కేసీఆర్ తన ఉందాతనాన్ని కావచ్చు, తన పలుకుబడిని కావచ్చు, తనకున్న అధికారాన్ని కావచ్చు నిలుపుకోవాలని చూస్తే ఏం చేస్తాడు? చలో ఫామ్ హౌస్కే రారి అంటాడు. 2 రకాల కోణాలు ఆలోచిస్తాడు. వీళ్ళంతా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఆలోచించుకొని మన సిట్ కార్యాలయానికి పోతే ఎట్లుంటుంది? ఏమైనా మైలేజ్ వస్తుందా? ప్రజల నుండి అయ్యో పాపం తెలంగాణ సాధనకు ముఖ్య కారకుడు, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యుడు కేసీఆర్ గారిని అట్లా తీసుకుపోతారా అనేది ప్రజల్లో ఏమైనా సానుభూతి వస్తుందా? ఒకవేళ మనము సిట్ కార్యాలయానికి పోతే తగ్గి కేసీఆర్ కూడా పెద్ద గొప్పవాడేం కాదు, ప్రజాస్వామ్యం ముందా అందరూ సమానులే, ఎవడు ఏం నేరం చేసినా అది ప్రధానమంత్రి అయినా గుంజుకపోడే అని నెగటివ్ టాక్ ఏమన్నా వస్తుందా? ఈ 2 రకాల స్ట్రాటజీలను ఈరోజు ఏ స్ట్రాటజీని అప్లై చేస్తారనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కేసీఆర్ గారు సిట్ కార్యాలయానికే పోతారా, లేకపోతే ఆయన కోరుకున్నట్టు ఆయన చెప్పిన చోటనే అధికారులు వచ్చి కూర్చొని విచారించిపోతారా అనేది కూడా తెలుస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ అంటే వేరే, ఉద్యమ కాలంలో కేసీఆర్ అంటే వేరు. తలగబెట్టుర్రా అంటే నిమిషాలలో తలగబెట్టేది. ఇప్పుడు కొంత కేసీఆర్ గారి మీద నెగిటివ్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారికి ఇప్పటికి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, లేరని కాదు. కాకపోతే ఆయన పరిపాలించిన విధానంతో కొంతమంది ఆయన మీద అసంతృప్తితోటి, ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా న్యూట్రల్గా మారిపోయింది. కొంతమంది మాత్రం ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా మేము ఆయన బానిసలం, ఆయనకు కట్టప్ప లెక్కనే ఉంటాం అనేటోళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఇప్పుడు మిక్స్డ్ అభిమానం అయితే వచ్చేసింది. ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణకు పిలిచినా పెద్దగా రాష్ట్రం తలగబడిపోయేది ఏం లేదు. ఒకప్పుడు కేసీఆర్కి ఇట్లా టచ్ చేయాలని చూస్తే రాష్ట్రం బగ్గు అనేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఎందుకు అట్లా తక్కువ అయిపోయిందంటే ఆయన నిర్ణయాల వాళ్ళే, ఆయన పోకడల వాళ్ళే. ఆయనను గుండెలలో పెట్టుకున్నారు ప్రజలు, నిజంగా గుండెలలో పెట్టుకున్నారు. ఆయన దేవుని లెక్క తెలంగాణకు ఉంటాడేమో అనుకుంటే ఆయన దొరపోకట్లు పోయి ఆయన క్యారెక్టర్ని ఆయన ఆగం చేసుకొని ఆయనకున్న ఒక అద్భుతమైన ఇమేజ్ని, ఒక అద్భుతమైన ఆరాధన భావాన్ని ఆయనే తగ్గించుకున్నాడు. కాబట్టే ఇప్పుడు సిట్టు దాకా పోవాల్సిన పరిస్థితి వచ్చింది.